పూర్వం కాశీనగరాన్ని భోజుడు అనే ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. ఒకసారి వన్యప్రాణుల నుంచి ప్రజలను రక్షించడానికి ఆయన అడవికి వేటకు వెళతాడు సైనికులతో బయలుదేరి. వారు వేట ముగించుకునే సమయానికి మధ్యాహ్న సమయం అవుతుంది. అప్పుడు రాజుతో పాటు మిగతా సైనికులందరూ కూడా చాలా బడలికగా ఉంటారు. ఒక చోట ఒక రైతు ఒక మంచి పైన పక్షులను వదిలిస్తూ ఉంటాడు. అతను ఈ రాజుని సైనికులను చూసి, రండి మహారాజా రండి, మీకు ఆతిథ్యం కూడా నా యొక్క అదృష్టం అని చెప్పి ఆయన పిలుస్తాడు. అన్ని కొబ్బరి నీళ్ళు దోసకాయలు అన్నీ తినండి అని చెబుతాడు. కానీ అదే రైతు మంచి దిగి వచ్చేటప్పటికి, అయ్యో ఈ దేశపు రాజే నాతో చెప్పకుండా సజ్జలు తినేస్తున్నాడే, మరి మిగతా ప్రజల సంగతి ఏమిటి అని బాధపడతాడు. భోజ్ మహారాజుకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే రైతు మంచి మీద ఉండగా ఒకలాగా, మంచి దిగిన తర్వాత ఒక సామాన్య రైతులాగా మాట్లాడుతున్నాడు కాబట్టి. అదే విషయాన్ని మంత్రిని అడుగుతాడు. మంత్రి, ఈ మంచి దిగువన ఉన్న భూమిని మనం పరీక్షిస్తే కానీ ఆ రహస్యం తెలియదు మహారాజా అని అంటాడు. అప్పుడు ఆ రైతు వద్ద ఆ భూమిని కొనుగోలు చేసి రాజు దానిని తవ్విస్తే విక్రమార్కుడి యొక్క సింహాసనం బయటపడుతుంది. అది విక్రమార్కుడికి ఇంద్రుడు బహుకరించిన సింహాసనం. దానిపై 32 సాలబంజికలు ఉంటాయి. భోజ్ మహారాజు ఎంతో సంతోషించి ఆ పండితులతో పూజలు జరిపించి ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి పూనుకుంటాడు. కానీ మొదటి సాలబంజిక ప్రత్యక్షమవుతుంది. మహారాజా, ఇది విక్రమార్కుడిది. ఇంతవరకు దీన్ని అధిష్ఠించే అర్హులు ఎవరూ లేరు. మీరు విక్రమార్కుడు గుణగణాల నుంచి మేము చెబుతాము అని ఆ 32 సాలబంజికలు విక్రమార్కుడి గురించి చెబుతాయి. 32 సాలబంజికలు విక్రమార్కుడు గుణగణాలు చెప్పిన తరువాత భోజ్ మహారాజు యొక్క దానగుణాన్ని, జనరంజకమైన పాలనను చూసి అవి ఎంతో ఆనందిస్తాయి. భోజరాజు సింహాసనం అధిష్ఠించడానికి తగిన రాజు అని తెలుసుకుని భోజరాజుని పట్టాభిషిక్తుని చేసి అవి ప్రతిమలుగా మారిపోతాయి.